జిల్లా పైకరావుపేట పట్టణం సూర్యమహల్ థియేటర్ సెంటర్లో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నందుకు గాను కూటమి ప్రభుత్వానికి పైకరావుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పద్దు సహా పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసిన వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ తమ అగ్రనాయకులకు భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పైకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వలన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తద్వారా తమ ప్రాంతంలో నిరుద్యోగం ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. మా మండలంలో అంటే మా పైకరావుపేట చెందిన నక్కపల్లి మండలంలో ఇప్పుడు పెట్టడానికి కృషి చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి రైతులు భూ ఇచ్చిన రైతులు కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ వల్ల సుమారు మా 4 మండలంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తే అవకాశం ఉందని మేము అందరం కూడా ఈ ఫ్యాక్టరీకి పూర్తి మద్దతు తెలుపుతూ మా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మరొకసారి మా మంత్రివర్యులకి, అలాగే ఈ భూమి రైతులకి మా మండల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు రైతులందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఏంటి ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం కాకుండా సుమారు 1,80,000 కోట్ల రూపాయలతోటి మరి ఈ కార్యక్రమం, ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మొదటి ఫేజ్లో మరి దీనివల్ల సుమారు 40-50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కాబట్టి మరి మేమందరం కూడా నియోజకవర్గం కాకుండా యావత్ అనకాపల్లి జిల్లా అంతా కూడా రుణపడి ఉన్నామని ఈ సందర్భంలో తెలియజేస్తూ, దీనివల్ల ఏంటంటే రేపు 27వ తారీఖు జరిగే పబ్లిక్ హీరింగ్లో ప్రజలందరూ కూడా, ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది జీరో పొల్యూషన్ కంపెనీ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవరికి, ఎటువంటి వాతావరణంలో కానీ ప్రకృతి కానీ హాని కలిగించకుండా ఉండే ఫ్యాక్టరీ కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీ ఇది. ఒకటే ఆలోచించుకోండి, మరో చరిత్ర సృష్టించబోతున్న పైకరావుపేట నియోజకవర్గం. మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఎన్నికల ముందు అందరికీ, నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని అది హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ఆర్సీ మెట్టల్ని తీసుకుని రావడం వల్ల పైకరావుపేట నియోజకవర్గం అంతా కూడా మన విశాఖపట్నం మన స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఏ రకమైన అభివృద్ధి సాధించిందో ఆ స్థాయికి వెళ్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి మేమందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఈ నాయకులందరికీ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క నాయకులకు కూడా పాలాభిషేకం ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది. ఈ పబ్లిక్ హియరింగ్ లో మన పెద్దలు నగేష్ గారు, పెద్దలందరూ చెప్పినట్టుగా ఎటువంటి హానికరం కానీ ఈ కంపెనీలకి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి రేపు ఈ కంపెనీ ఏర్పాటు చేయడానికి, త్వరితగతిన ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ